చక్కగా జాగ్రత్తగా వినండి. మనకు మనకు లేదా మన కుటుంబంలో పితృశాపం ఉందని ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఎటువంటి లక్షణాలు? పిల్లల వివాహ ప్రయత్నాలలో తరచూ ఆటంకాలు ఎదురవుతున్నా, అలాగే 40 ఏళ్ళు వచ్చిన ఆడపిల్లలకు కానీ, మగ పిల్లలకి కానీ వివాహాలు కాలేకుండా ఉన్నా ఆ కుటుంబంలో పితృశాపం ఉన్నట్టు. అలాగే పెళ్లయితుంది. కానీ సంతానం కలగకుండా ఇబ్బంది పడుతుంటారు. పుష్కర కాలం దాటిందండి. 12 ఏళ్ళు అయిందండి పెళ్లై. 10 ఏళ్ళు అయిందండి సంతానం లేదండి. డాక్టర్ల చుట్టూ చూపించాం. సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్ళాం. ఇద్దరి యొక్క శరీరాలు చెక్ చేసిన తర్వాత, డయాగ్నోస్ చేసిన తర్వాత ఏ తప్పు లేదు. చక్కగా ఆనందంగా జీవించండి. సంతోషంగా ఉండండి. మీకు సంతానం కలుగుతుందని చెప్పి పంపిస్తారు. కొంతమంది ఐవీఎఫ్ ట్రీట్‌మెంటు, ఐయూఎఫ్ ట్రీట్‌మెంటు, హెచ్‌యూఎఫ్ ట్రీట్‌మెంటు అని చెప్పేసి కొన్ని ఉంటాయి. ఇటువంటి ట్రీట్‌మెంట్లు తీసుకున్న 2, 3 అటెంప్ట్‌లు చేసిన తర్వాత కూడా సంతానం కలగని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకు బయట చెప్పేటువంటి సక్సెస్ స్టోరీలే. కానీ దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ బిహైండ్ ద సక్సెస్. ఒక సక్సెస్ వచ్చిందంటే ఎన్నో ఫెయిల్యూర్స్. కాబట్టి సంతాన సాఫల్య కేంద్రాల్లో ఎన్నో ఫెయిల్యూర్ అయిన తర్వాత సక్సెస్ కొంత వస్తుంది. అది సంతానం కలగకపోయినా పితృశాప ప్రభావమే. వివాహం అవుతుంది. దాంపత్యం సరిగ్గా ఉండదు. ఒకటో వివాహం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంది. అంటే ఒక మార్నింగ్ షో చూసి ఈవినింగ్ షో బయటకు వచ్చినట్టుగా ఉంది. పెళ్లవుతుంది, నెలలోనే విడాకులు. అంటే ఈ సమాజంలో ఒకటో వివాహము, రెండో వివాహము, మూడో నేను నాలుగో వివాహం కోసం కూడా ఇబ్బంది పడేటువంటి వ్యక్తుల్ని నేను